అరెస్ట్ చేయడానికి కావాల్సిన సెక్షన్ దాంట్లో పొందుపరచడం కోసం ఈ విధంగా డాక్యుమెంట్ని ఫోర్జీ డాక్యుమెంట్ని వీళ్ళే ఆమె చేతిలో ఉంచి 467 పెట్టి ఐపీసీ సెక్షన్ని, అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ 10 years ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి కేసు కాబట్టి పార్టీ 1 అర్నేష్ కుమార్ కేసు పార్టీ 1 ఇచ్చి నోటీస్ ఇచ్చి 7 సంవత్సరాలకు జైలు శిక్ష వేసే కేసుల్లో అరెస్ట్ లేదు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావాలని ఉద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరించి చేశారు పోలీసు అధికారులు కూడా అని స్వయాన అప్పుడు ఈ రైడ్లో ఎవరికైతే రైడింగ్ పార్టీకి లీడ్ చేసినటువంటి ఐపీఎస్ అధికారి విశాల్ గున్నే గారే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిఖితపూర్వకంగా నేను పై అధికారులు ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఒత్తిడి మేరకే ఈ విధంగా చేశానని చెప్పేసి ఇచ్చారు. అది మీడియాలోనూ వచ్చింది. అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో పార్ట్ అండ్ పార్సల్గా కూడా ఉన్నది. సార్ ఇందులో ముగ్గురు ఐపీఎస్ ఇన్వాల్వ్ అయినారు, ముగ్గురు సస్పెండ్ అయ్యారు. అది దేశవ్యాప్తంగా ఒక సంచలనం ఇది ఖచ్చితం. ఎందుకంటే ఇలాంటి చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించి